సత్య గారు, అంటే ఈ మధ్యలో పాన్ ఇండియా సినిమాలన్నీ సాంబార్ సినిమాలాగా మారాయి. అంటే సాంబార్ మనం ఏం చేసుకుంటాం, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తాం. సో రకరకాలుగా అది ఎంత బాగా వండితే అంత రుచికరంగా వండితే చాలామంది తింటారు. సో లైక్ దట్ మన పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా సాంబార్ లాగా మారాయి. సో మరి సినిమాలు మీ పాన్ ఇండియా పాన్ వరల్డ్గా చెప్తున్న మీ సినిమాలో చాలామంది యాక్టర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి పెడుతున్నారు. కంటెంట్ పాన్ ఇండియా వైడ్గా ఉంటుందా, లేదంటే యాక్టర్స్ ఉన్నారని పాన్ ఇండియా దీన్ని భావించాలా? నో 100%. అంటే ఈశ్వర్ సాంబార్ చాలా బాగా చేస్తాడు యాక్చువల్లీ. ఈస్ వెరీ గుడ్ ఎట్ సాంబార్. మీరు అన్నట్టు కంటెంట్ అనండి, అంటే దెర్ ఇస్ నో డౌట్ ఈ కంటెంట్ అపీల్ అవుతుందని చెప్పి ఇంతమంది యాక్టర్స్ వచ్చారు. ఇప్పుడు తన కథ విన్నాడు, అరే ఈ కథలో నేను ఉండాలనుకున్నాను, సత్యరాజ్ సార్ ఉండాలనుకున్నారు. ఆ కంటెంట్ నచ్చే అందరం వచ్చాం. లక్కీగా అందరికీ నచ్చడం వల్ల ఇది ఇంకా పెద్ద సినిమా అయ్యింది. నచ్చపోయి ఉంటే ఇంతమంది వచ్చేవాళ్ళు కాదనేది నా పాయింట్. అంటే ఇంతమంది పోస్టర్ పైన ఇంత వెరీ వెల్ రెనోల్డ్ ఇండియా లెవెల్ యాక్టర్స్ ఉన్నారంటే బికాస్ అందరికీ కథ నచ్చింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మా రెడ్ అన్న అండ్ ప్రొడ్యూసర్ సుందర బాలా అండ్ దినేష్, వీళ్ళ సపోర్ట్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ దిస్ ఫిల్మ్. అంటే మీరు వినేటప్పుడు దీనికి ఆ స్థాయి ఉందని అనుకోవచ్చు, చూసిన ఆడియన్స్కి పాన్ ఇండియా స్థాయి లేదు అనే ఒక భావన గత సినిమాలు కల్పించాయి. సో ఆ భావన లేకుండా ఇది అంతవరకు ఫిల్ చేస్తుంది అని అంటారు. అంటే సార్ నేనేమనుకుంటానంటే, సో బేసికలీ మీరు అడిగిన క్వశ్చన్ అంటే అవి ఆ ఫీల్ రాలేదంటున్నారా? ఓకే. అంటే ఇప్పుడు ప్రతి ఫిల్మ్ అండి, అంటే నేను అనేది మన ఫిల్మ్ అనే కాదు, ఇప్పుడు బేబీ ఉంది, బేబీ అనే ఫిల్మ్ ఇప్పుడు హిందీలో కూడా చేస్తున్నారు. ఇట్స్ అ వెరీ రూటెడ్ లవ్ స్టోరీ, బట్ హిందీలో చేస్తున్నారని విన్నాను. సో ఐ థింక్ కంటెంట్ బాగుంటే అది ఆటోమేటిక్గా ఇండియా లెవెల్ ఫిల్మ్ అవుతుంది అనేది. అంటే స్పెసిఫిక్గా మనం ఇది మనం అందరు ఆడియన్స్కి క్యాటర్ చేయాలని చేయట్లేదు. ఈ కంటెంట్ మనకు నచ్చిందంటే ఆటోమేటిక్గా ఇండియా లెవెల్ నచ్చుతుంది. ఆ బార్డర్స్ అన్ని చెరిగిపోయాయని నేను నమ్ముతున్నాను. థ్యాంక్స్ టు రాజమౌళి సార్. అంటే డెఫినెట్లీ ఇక్కడి నుంచి వచ్చే ఏ సినిమా అయినా ఎక్కడైనా రిలీజ్ చేయొచ్చు అనే వింగ్స్ మనకి ఇవ్వడం. సో ఇట్స్ ఆల్ అబౌట్ మేకింగ్ అ ఫిల్మ్. కంటెంట్ బాగుంటే ఇండియా లెవెల్లో వెళ్ళిపోతుంది, అంతే. ఇట్స్ ఆల్ అబౌట్ దట్.